ఎలా వచ్చిందన్నది కాదు, ఎప్పుడొచ్చిందనేది అంతకన్నా కాదు. వచ్చిందా లేదా? వచ్చింది. ఎట్టికేలకు నోబెల్ శాంతి బహుమతి విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోరిక నెరవేరింది. తనది కాదనుకున్న నోబెల్ బహుమతి తననే వెతుక్కుంటూ వచ్చింది. వైట్ హౌస్ తలుపు తట్టింది. తన చేతిలో వచ్చి పడింది. వెనెజులాకు చెందిన మరియా మచాడో తనకిచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్కు అందజేయడం, ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. దీంతోనైనా ట్రంప్ ఈగో సంతృప్తి చెందిందా? ట్రంప్ కల నెరవేరిందనుకోవచ్చా? ట్రంప్కు దక్కని నోబెల్ ఇది మొన్నటి వరకు. ట్రంప్ చేతికి అందిన నోబెల్ పీస్ ప్రైజ్ ఇది ఇక నుంచి మాట్లాడుకునే మాట. నోబెల్ శాంతి బహుమతి కోసం అనుక్షణం తప్పించిన ప్రెసిడెంట్ ట్రంప్కు ఇప్పుడదే నోబెల్ కానుకగా అందింది. ఎట్టకేలకు ట్రంప్ కావాలనుకున్న నోబెల్ బహుమతి తననే వెతుక్కుంటూ వచ్చింది. వైట్ హౌస్ తలుపు తట్టి గడప దాటి తన చేతికందింది. వెనెజుయేలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాడో ప్రెసిడెంట్ ట్రంప్ ని అమెరికా అధ్యక్ష భవనంలో కలిశారు. ఈ ప్రైవేట్ సమావేశంలోనే తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ట్రంప్ కు అందజేశారు. ఈ న్యూస్ ఇప్పుడు వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కాలన్న ట్రంప్ కల ఏ విధంగానైనా నెరవేరిందనే చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అంటే వరల్డ్ వైడ్ సెన్సేషన్. అమెరికా ప్రెసిడెంట్ గా ఆయన చేసే స్టేట్మెంట్లు, కామెంట్లు, రాజకీయ వ్యూహాలు, ప్రపంచ దేశాలపై ఆయన నిర్ణయాలు చూపే ప్రభావం ఎప్పుడూ చర్చనీయాంశమే. అలాంటి ట్రంప్ ని కొన్నేళ్లుగా ఊరిస్తోన్న ఒకే ఒక్క గౌరవం నోబెల్ శాంతి బహుమతి. ఇటీవలే ఈ బహుమతి వెనెజుయేలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు దక్కింది. ఇప్పుడు ఆవిడే తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కి అంకితమివ్వటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ట్రంప్ మచాడో వ్యక్తిగతంగా సమావేశం కావటం ఇదే తొలిసారి. అమెరికా దళాలు వెనెజుయేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని కస్టడీలోకి తీసుకుని డ్రగ్స్ అక్రమ రవాణా అభియోగాలు మోపిన కొన్ని వారాలకు ఈ సమావేశం జరగటం, తన నోబెల్ ని మచాడో ట్రంప్ కి ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ తో సమావేశం తరువాత వెనెజుయేలా ప్రజలకు ఇది చరిత్రాత్మకమైన రోజుగా భావిస్తున్నానని మచాడో చెప్పారు. వెనెజుయేలా సంక్షేమం కోసం ట్రంప్ చేస్తోన్న కృషికి గుర్తుగా తన నోబెల్ ఇచ్చినట్లు చెప్పారు. ఆమె ఇచ్చిన నోబెల్ బహుమతిని అంగీకరించిన తరువాత పరస్పర గౌరవానికి ఇదొక అద్భుతమైన మచ్చుతునక అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ మొదటి నుంచి నోబెల్ శాంతి బహుమతిపై తనకున్న మక్కువను బహిరంగంగా చాటుకుంటూ వచ్చారు. అబ్రహాం ఒప్పందాలు కుదిర్చినందుకు, ఉత్తర కొరియా చర్చలు జరిపినందుకు, అనేక దేశాల మధ్య యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ రావాలని గట్టిగా ఆశించారు. కానీ అనేక కారణాలతో ఆయనకు అది దక్కలేదు. కానీ ఇప్పుడు ఒక అనూహ్య పరిణామం ద్వారా నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ దగ్గరకు చేరింది. వెనెజుయేలాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మరియా మచాడో తన పోరాటానికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అయితే అమెరికా సహకారం, ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతు లేకుండా తమ దేశంలో మార్పు సాధ్యం కాదని భావించిన ఆమె తన నోబెల్ బహుమతిని ట్రంప్కు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో ఓ అరుదైన ఘట్టంగా నిలిచింది. సాధారణంగా ఎవరైనా తమకు వచ్చిన నోబెల్ బహుమతిని ఇతరులతో పంచుకోవటం చాలా అరుదు. కానీ ట్రంప్ దీన్ని స్వీకరించి తన చిరకాల కోరికని నెరవేర్చుకున్నట్లయింది. అయితే చాలా మంది విమర్శకులు దీన్ని ట్రంప్ పర్సనల్ ఈగో సంతృప్తిగా వర్ణిస్తున్నారు. తాను అర్హుడినని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ట్రంప్ ఈ అవకాశాన్ని వాడుకున్నారని అంటున్నారు. కానీ ట్రంప్ మద్దతుదారులు మాత్రం దీన్ని మరోలా చూస్తున్నారు. అంతర్జాతీయ శాంతి స్థాపనలో ట్రంప్ పాత్రని ప్రపంచం గుర్తించిందనటానికి ఇది నిదర్శనమంటున్నారు. వెనెజుయేలా లాంటి దేశాల్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారికి ట్రంప్ ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తున్నారని ఇది నిరూపిస్తున్నట్లు చెప్తున్నారు.
నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది అనే చర్చ పక్కన పెడితే తాను కావాలనుకున్న నోబెల్ శాంతి బహుమతి ఎట్టకేలకు ట్రంప్ చేతికి చిక్కింది. అది నేరుగా నోబెల్ కమిటీ ఇచ్చిందా, మిత్రదేశ నాయకురాలు కానుకగా ఇచ్చిందా అనేది ట్రంప్ కి, ఆయన అభిమానులకు అనవసరం. నోబెల్ బహుమతి ట్రంప్ ని వెతుక్కుంటూ వచ్చిందనేది ఇక్కడ పాయింట్. అందువల్ల ఎప్పుడూ విన్నర్ గానే ఉండటానికి ఇష్టపడే ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ తన దగ్గరకు చేరటంతో తన ఇగో సంతృప్తి చెందటంతో పాటు తన డ్రీమ్ కూడా నెరవేరిందనే చెప్పాలి. మరియా మచాడో ఇవ్వడం, ట్రంప్ తీసుకోవడం దాకా ఓకే. అసలు నోబెల్ బహుమతిని ఇలా బదిలీ చేయొచ్చా? నచ్చినోళ్ళకి పనిచేయొచ్చా? నచ్చకపోతే రద్దు చేయొచ్చా? ఈ ఊహించని ఎపిసోడ్పై నోబెల్ కమిటీ ఏమంటుంది? ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన నోబెల్ ప్రైజ్ని తనకిచ్చేసిన మచాడో కోసం ట్రంప్ ఏదైనా ఫేవర్ చేస్తారా? ట్రంప్ సపోర్ట్తో వెనుజులాలో మచాడో దశ తిరిగే అవకాశం ఉందా? వెనజుయేలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ప్రెసిడెంట్ ట్రంప్ కు బహుమతిగా ఇవ్వటం ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద చర్చకు దారితీసింది. మచాడో ఇవ్వటం, ట్రంప్ అది తనకు దక్కాల్సిన గౌరవమే అన్నట్లుగా స్వీకరించడం ఒకెత్తైతే, అసలు నోబెల్ నిబంధనలు దీనికి అనుమతిస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఊహించని పరిణామంపైనే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితమే మచాడో తన నోబెల్ బహుమతిని ట్రంప్ తో పంచుకుంటానని చెప్పారు. అయితే దాన్ని బదిలీ చేయలేమని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. ఒకసారి నోబెల్ బహుమతి ప్రకటించిన తరువాత దాన్ని రద్దు చేయటం, బదిలీ చేయటం, ఇతరులతో పంచుకోవటం కుదరదు. నోబెల్ కమిటీ నిర్ణయమే అంతిమమని, అందులో ఎలాంటి మార్పు ఉండదని, ఎవరికైనా ఎప్పటికైనా ఇదే వర్తిస్తుందని చాలా క్లియర్ గా చెప్పేశారు. వైట్ హౌస్ లో మచాడో ట్రంప్ సమావేశానికి ముందు ఒక పథకం యజమానులను మార్చగలదు కానీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత బిరుదును కాదని నోబెల్ పీస్ సెంటర్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయినప్పటికీ మచాడో తనకు దక్కిన నోబెల్ బహుమతిని ట్రంప్ కిచ్చేశారు. ట్రంప్ కూడా ఆ మెడల్ ని తన దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. టెక్నికల్ గా నోబెల్ బహుమతి విజేతను కమిటీ నిర్ణయిస్తుంది. ఒక విజేత తన బహుమతిని మరొకరికి ఇవ్వటం అనేది ఆ గౌరవాన్ని బదిలీ చేసినట్లవుతుందే తప్ప అధికారిక రికార్డుల్లో ట్రంప్ పేరు నోబెల్ విజేతగా మారే అవకాశం లేదు. ట్రంప్ ఆ పథకాన్ని తన దగ్గర ఉంచుకున్నా అధికారికంగా నోబెల్ విజేతగా గుర్తించారు. ఏదేమైనా వైట్ హౌస్ లో మాత్రం ఆ మెడల్ చేరింది. అనేక సందర్భాల్లో నోబెల్ గ్రహీతల ప్రవర్తనపై విమర్శలొచ్చినప్పుడు వారి అవార్డులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్లొచ్చాయి. కానీ ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన విల్లు ప్రకారం ఒకసారిచ్చిన అవార్డును వెనక్కు తీసుకునే అధికారం కమిటీకి లేదు. శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణలు తర్వాతి కాలంలో తప్పని తేలినా, రాజకీయ నాయకులు వివాదాల్లో చిక్కుకున్నా అవార్డు రద్దు కాదని నోబెల్ కమిటీ రూల్స్ చెప్తున్నాయి. ట్రంప్తో సమావేశంలో వెనజుయేలాలోని రోడ్రిగ్స్ తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతివ్వటం తప్పని, ఈ సంధి కాలంలో తమ కూటమి వెనజుయేలాని పాలించాలనుకుంటోందని చెప్పి ట్రంప్ని ఒప్పించేందుకు మచాడో ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు. గతంలోనూ ఆవిడ్ను స్వాతంత్ర్య సమరయోధురాలిగా ట్రంప్ అభివర్ణించారు. కానీ మదురో తొలగింపు తరువాత ఆమెకు నాయకత్వాన్ని అప్పగించేందుకు దేశంలో తగినంత మద్దతు లేదని ప్రెసిడెంట్ ట్రంప్ వాదించారు. 2024లో వెనజుయేలాలో జరిగిన ఎన్నికల్లో తాము గెలిచామని మచాడో వర్గం చెప్పినప్పటికీ ఆ దేశ కొత్త నాయకురాలిగా మరియా కొరీనాకు ట్రంప్ ఇప్పటిదాకా మద్దతు ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో మచాడో ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవటం వెనుక బలమైన రాజకీయ వ్యూహముందనే చర్చ జరుగుతోంది. మదురోని బంధించడానికి ట్రంప్ చూపిన తెగువకు కృతజ్ఞతగా ఆమె ఈ పని చేశారు. ట్రంప్ కూడా ఈ మెడల్ ని స్వీకరించి మచాడో నాయకత్వానికి, ఆమె పోరాటానికి పూర్తి స్థాయి నైతిక మద్దతుని ఇచ్చినట్లయింది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దేశ పునర్నిర్మాణంలో మచాడోకు కీలక పాత్ర కల్పించడానికి ట్రంప్ ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ట్రంప్ మద్దతు మచాడోకు కొండంత అండ. అయితే వెనెజుయేలా ప్రభుత్వంపై ట్రంప్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తోనే ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నోబెల్ మెడల్ ని ట్రంప్ కి ఇవ్వటం ద్వారా మచాడో తనను తాను ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలిగా మార్చుకున్నారు. ఇది ఆమెను వెనెజుయేలా తదుపరి అధికారిక నేతగా నిలబెట్టేందుకు కొంత పని చేసే అవకాశముంది. ట్రంప్ కూడా మచాడోతో సమావేశం గొప్ప గౌరవమని, ఆమె ఎన్నో పరీక్షలు దాటొచ్చారని చెప్పారు. మచాడో కూడా తన మద్దతుదారులతో వెనెజుయేలా భవిష్యత్ గురించి ప్రెసిడెంట్ తో చర్చించారని, ట్రంప్ పై భరోసా పెట్టుకోవచ్చని అన్నారు. 200 ఏళ్ల చరిత్రలో బొలివర్ ప్రజలు వాషింగ్టన్ వారసుడికి ఒక పథకాన్ని తిరిగిస్తున్నారు. ఈసారి అది నోబెల్ శాంతి బహుమతని, వెనెజుయేలా ప్రజల స్వేచ్ఛ పట్ల ట్రంప్ కున్న కమిట్మెంట్ కి గుర్తింపుగాని తన పథకాన్ని బహుకరించినట్లు మచాడో చెప్పారు. నోబెల్ కమిటీ ప్రపంచం దృష్టిలో ట్రంప్ నిజమైన నోబెల్ బహుమతి విజేత కాకపోవచ్చు. కానీ మచాడో ఇచ్చిన ఈ బహుమతితో ట్రంప్ తన పొలిటికల్ మైలేజ్ ను పెంచుకున్నారనేది మాత్రం క్లియర్.